కదిలెను అందరి బంధువువై ఆపద వస్తే ముందడుగై అదరని బెదరని ధైర్యం వై రాత్రి పగలు నిగనేత్రం వై జనహితానికే నీ పయనం కర్తవ్యంలో నిరంతరం కరోనా పైనే మీ యుద్ధం జర్నలిస్టులకు సలాం జర్నలిస్టులకు సలాం కదిలెను అందరి బంధువువై ఆపద వస్తే ముందడుగై అదరని బెదరని ధైర్యం వై రాత్రి పగలు నిగనేత్రం వై. అందరికీ మన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 110 ఏళ్ళు అయింది ఈ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవటం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా. మనకి తెలిసిన తర్వాత గత ఒక 25-30 ఏళ్ళుగా అనుకుంటా బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన దినోత్సవాల్లో ఇదొకటి. అయితే ఆ స్ఫూర్తి ఎంతవరకు మనం కొనసాగిస్తున్నాము? మహిళా దినోత్సవం స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ముందుగా మన అమెరికా ఖండంలోని మహిళలు 14 గంటల నుంచి 9 గంటలకి 8 గంటలకి పని గంటలు తగ్గించాలని కోరుతూ చేసిన సమ్మెతో మొదలయ్యి క్లారా జెట్కిన్ అనే ఒక ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నేత దీన్ని మనం కొనసాగించాలి, మహిళలలో చైతన్యం కోసం ఒక రోజుని కేటాయించుకున్నాం. అంటే ఇదేదో ఉత్సవం పండుగ కాదు, మనంగా మన స్ఫూర్తిని ఇచ్చేయటం కోసం ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుని మహిళా దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి ఆవిడ ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు నుంచి ఆ సంవత్సరం నుంచి ఇది అప్పటి నుంచి మనం ఇది జరుపుకుంటూ వచ్చాము. మన సరే మహిళల ఎంత చైతన్యం ఉన్నది ఎంత లేదు, మన పట్ల సమాజంలో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే, ఈ కోవిడ్ సమయంలో మాత్రం బయట నుంచి పనిచేసి జర్నలిస్టులుగా విపరీతమైన ఒత్తిడి, ఇంటి దగ్గర నుంచి పనిచేయాలన్నా అదొక పెద్ద సమస్య. ఇప్పుడు డెస్క్ వాళ్ళకి అదొక రకం సమస్య, ఎందుకంటే పీక్కు తింటారు. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే లిటరల్గా అసలు ఎంత నరకం కనిపిస్తుందో అదొకటి. బయటకు వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ పిల్లలకు వచ్చి అంటిస్తామేమో అన్నది ఒక పెద్ద సమస్య. ఆకాంక్ష ఇంతకుముందు మంజరి గుర్తు చేసింది 100 ఏళ్ల కింద అని. ప్రిసైజ్లీ 1917లో ఆ రోజు మహిళలు 2 విషయాల కోసం రోడ్ల మీదకి వచ్చారు, పీస్ అండ్ బ్రెడ్. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత కూడా విమెన్ ఇంకా ఆ రెండింటి కోసమే ఫైట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. పీస్ అండ్ బ్రెడ్ ఐ థింక్ ఈ రెండే చాలా కీలకమైనవి ప్రతి మనిషి జీవితంలోనూ. బట్ మహిళలు మాత్రమే అడిగేవి ఇవి 2. పురుషులు యుద్ధం అడుగుతారు, స్త్రీలు పీస్ అడుగుతారు. మనం అది మర్చిపోకూడదు. ఎక్కడైనా స్త్రీలు యుద్ధంలోకి లాగబడతారు కానీ యుద్ధానికి వాళ్ళు వెళ్ళరు. మనం అది గమనిస్తే మొత్తం చరిత్ర అంతా కూడా చూస్తే. సో అదే పీస్ అండ్ బ్రెడ్ కోసం ఇవాళ కూడా మనం అడిగే పరిస్థితి ఉంది. ఇవాళ మనకు ఢిల్లీ సరిహద్దులో చూస్తున్నాము, వేలాది మంది మహిళలు వచ్చి నిలబడి మళ్ళీ అదే అడుగుతున్నారు. సో ఇకపోతే ఇంతకుముందు మంజరి చెప్తూ కోవిడ్ వారియర్స్ గురించి మాట్లాడుతూ ఇళ్లల్లోనే నలిగిపోయిన కోవిడ్ వారియర్స్ గురించి చెప్పారు. దట్ వీ నో, అందరికీ తెలుసు, సుమతి గారికి మరీ తెలుసు. గృహహింస ఎంత ఎక్కువ పెరిగిపోయిందో ఈ కోవిడ్ టైంలో మనం అందరం చూసాం. బట్ నేను లక్కీని తప్పించుకున్నాను. మొత్తం స్త్రీలందరూ ఎన్ని రకాల బాధలు పడ్డారో వాటన్నిటి నుంచి నేను ఒక్క మైగ్రెంట్ వర్కర్స్ని పట్టుకొని అన్నింటినీ తప్పించేసుకున్నాను. నేను ఒక్కరోజు వంట చేయలేదు, ఒక్కరోజు ఇంట్లో ఉండలేదు. మొత్తం త్రూ అవుట్ 90 days నేను కంప్లీట్గా రోడ్ల మీదే ఉన్నాను. అంటే చాలామంది చాలా ఇది గొప్ప పని అంటున్నారు మంజరి లాంటి వాళ్ళు, బట్ కానీ అది నాకు పెద్ద ఎస్కేప్ చెప్పాలి అంటే. మొదలుపెట్టినప్పుడు అంటే అనుభవాలు చెప్పమని అడిగారు కాబట్టి నేను చెప్పడం బాగుండదు కానీ తప్పట్లేదు. మొదలుపెట్టినప్పుడు చిన్న గ్రూప్గా మొదలుపెట్టాము. నడిచిపోతున్న వర్కర్స్కి, ఎటు వెళ్ళలేక చిక్కుకుపోయిన వర్కర్స్కి హెల్ప్ చేయడం, రేషన్ అని మొదలుపెట్టాము. ఆ తర్వాత ఫస్ట్ అన్లాక్డౌన్ మొదలైనప్పుడు వాళ్ళు వెళ్తుంటే చూసి ఒక గ్రూప్ని, నేను ఎవరితో అయితే ఉన్నానో ఆ గ్రూప్ని డ్రాప్ చేయడానికి మేడ్చల్ దాకా వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది నడిచి వెళ్ళడం చూసి ఐ థింక్ ఇక్కడ పనిచేయాలి అనుకుని అక్కడ మేము గవర్నమెంట్ని యాక్చువల్గా అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయ్యి టెంట్స్ వేయమని అడిగితే వేశారు. అక్కడ మేము ఆ టెంట్స్ వేసి వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు భోజనాలు, వెళ్ళటానికి ఏర్పాట్లు అవన్నీ చేశాము. నిజంగా ఎక్కడున్నా కూడా విపరీతంగా నలిగిపోయింది మహిళలు. అంటే మనకు ఎప్పుడైనా ఒక ఫెమీన్ వచ్చినా, ఒక కరువు వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, అసలు ఏ ఉపద్రవం వచ్చినా కూడా మనుషులందరూ ఇన్ జనరల్గా ఒక ఎఫెక్ట్కి గురైతే దానికి రెట్టింపు స్త్రీల మీద పడుతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక క్రైసిస్లో
పిల్లల్ని నిలబెట్టడమైనా, కుటుంబమైన. నాకు కరోనా వారియర్ లేకపోతే ఇంకా అట్లాంటి పదాలు వింటే చాలా బరువుగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం, అంటే ఫీల్డ్కి వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ 1 year వర్క్ చేయటం అనేది చాలా ఎక్స్పీరియన్సెస్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. Day 1 నుంచి పాజిటివ్ కేసు March 2 ఫైల్ అయితే, అంతకన్నా ముందు కేరళలో ఫస్ట్ కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ అలర్ట్ అయినప్పుడు గాంధీ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే చెస్ట్ హాస్పిటల్ ఉస్మానియా కావచ్చు, డిఫరెంట్ హాస్పిటల్స్లో పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్లో అసిమ్టమాటిక్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక హెల్త్ బీట్ రిపోర్టర్గా చాలా కేసెస్, చాలా విషాదాలు, చాలా చూసిన ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఈ 1 year నాకు చాలా అనుభవాలనే మిగిల్చిందని చెప్పుకోవాలి. అయితే జనరల్గా మహిళా జర్నలిస్టులు అంటేనే ఒక రకమైన చిన్న చూపు ప్రతి చోట ఉంటుంది. కానీ ఈ 1 year పాటు నేను మా 10 TVలో 1 and only విమెన్ రిపోర్టర్గా కరోనా స్టార్టింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్నాను. ఇప్పుడు కరోనా టైంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో వర్క్ చేసే దాంట్లో ఒక విధంగా మేనేజ్మెంట్ నన్ను నమ్మి హెల్త్ బీట్ చూసుకోగలవు అనే ఒక దాన్ని నిలబెట్టుకోవటానికి ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే, ఒకనొక స్టేజ్లో గాంధీ హాస్పిటల్లో తబ్లిగీ నుంచి వచ్చిన ఒక 300-400 మందికి పైగా పాజిటివ్ కేసెస్ ఎక్కువగా అందులో ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి లైవ్ ఇవ్వటానికి కూడా అసలు ఈవెన్ ధైర్యం చెయ్యరు ఎవరు. ఆ టైంలో ఇంకా అసలు కరోనా అంటేనే వణికిపోతున్న సిచ్యువేషన్. కానీ ఆ టైంలో కూడా అక్కడికి వెళ్ళి లైవ్ ఇవ్వటము, దానికి ఇప్పుడు నాతో పాటు వచ్చిన కెమెరామెన్ ధనుంజయ్ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. అయితే అప్పటి నుంచి ఇవాటికి 3 లక్షల పాజిటివ్ కేసెస్ తెలంగాణలో ఫైల్ అయిన దగ్గర వరకు స్టిల్ ఇంకా హెల్త్ సంబంధించిన బీట్లోనే కొనసాగుతున్నాను. కాబట్టి చాలా ఒక రకమైన ఘోరమైన సిచ్యువేషన్స్, కంటైన్మెంట్ జోన్స్లో పాజిటివ్స్ ఎక్కువగా ఉన్న చోట్ల ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లోకి లోపలికి వెళ్ళి వర్క్ చేయటము, హాస్పిటల్స్లో పాజిటివ్ ఐసోలేషన్ వార్డులలో లోపలికి వెళ్ళి వర్క్ చేయటము అనేది ఒక విపత్కర సమయంలో వర్క్ చేయటం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయితే మిగిల్చింది. ఇంకొకటి ఈ టైంలోనే అంటే పాజిటివ్ కేసు ఇవాళ ప్రెస్ క్లబ్ తరఫున ఉమెన్ జర్నలిస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవడం, దాంట్లో మీరందరూ కూడి మీలో హోమోజినస్ కానీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడము నిజంగా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ అమంగ్ యూ. అంటే ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ ద సేమ్, ఒకటే తాటి పైన నడుస్తున్నామన్న ఒక గర్వం నాకు చాలా ఉంది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూశాక. ఇక్కడ ఆశీనులైన శ్రీమతి మంజరి గారు, వనజ గారు, యశోద గారు, శ్రీమతి రమా సరస్వతి గారు, అదే కాకుండా ఇందాక మాట్లాడిన కోవిడ్ వారియర్ రాధిక గారు, ఈసీ మెంబర్స్ కవిత, ఉషా గారు, అదే కాకుండా ఉమా, ఇదే కాకుండా మొత్తము 300 మంది నమోదు చేసుకున్న మహిళా జర్నలిస్ట్ అందరికీ కూడా, తర్వాత 120 మంది ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా తెలంగాణ పోలీస్ తరఫున, ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఇది కరోనా కష్టకాలంలో మహిళా జర్నలిస్టుల యొక్క పనితీరు గురించి మీకు మీరు సమీక్ష చేసుకోవడం కూడా దీనిలో భాగంగానే పెట్టుకున్నారన్నది నాకు అర్థమైంది. అసలు ఇందాక రాధిక గారు మాట్లాడిన దాంట్లో ఒకటి, అంటే మీరు హాస్యాస్పదంగా చెప్పినా కూడా, షీ హ్యాస్ సెట్ ఎ బెంచ్ మార్కింగ్ ఫర్ హౌ ఎ ఉమెన్ జర్నలిస్ట్ కెన్ వర్క్. అంటే బెంచ్ మార్కింగ్ ఒకరు వచ్చి, ఒక మేల్ జర్నలిస్ట్ వచ్చి చూడండి మేము ఇంత గొప్పగా చేసినాం, మీరు ఇంతకంటే చేయగలరా అని చెప్పాల్సిన అవకాశం కూడా ఇవ్వకుండా బెంచ్ మార్కింగ్ హ్యాస్ బీన్ సెట్ బై యువర్ సెల్ఫ్. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ యాజ్ ఎ ఉమెన్. అట్ ద సేమ్ టైం వనజ గారు, నేను అంటే తన ఆవేదన నాట్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ, అంటే ఒక ప్రొఫెషనల్గా నేను అక్కడ హ్యూమనిస్ట్గా పనిచేశానే తప్ప ఒక జర్నలిస్ట్గా నేను ఆ కథలను రాయలేకపోయాను అన్నది, వాట్ ఎవర్ ఈస్ దట్ గ్యాప్ ఐ కుడ్ ఫీల్ హర్ ద వే షీ సెడ్ యాజ్ అ జర్నలిస్ట్. నిజంగా సర్వైవల్ స్టోరీస్ మీ కలం నుంచి వస్తే దానికి ఎంతో విలువ, తర్వాత ఎంతో పదును ఉంటుందని
మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రేక్షకులుగా తర్వాత చదివే వాళ్ళగా. అది రావాలి, ఇంకా కూడా వస్తే ఐ థింక్ ఈ టైంని, అంటే ఇంత క్యాటాస్ట్రోఫిక్ సిచ్యువేషన్ ఫర్ హ్యుమానిటీ ప్రాబబ్లీ వీ నెవర్ ఫేస్డ్, వీ డోంట్ వాంట్ టు ఫేస్ ఇట్ అగైన్. తను చెప్పినట్టు మేడ్చల్ దగ్గర 150 బస్సులు, తర్వాత 200 మందికి పెట్టడము, 2 లక్షల మందికి పెట్టడము. క్యాన్ యూ ఇమాజిన్? ఒకటే మాట చెప్పారు డీజీ గారు కంట్రోల్లో, నాకు తెలియదు, ఎంటైర్ రింగ్ రోడ్లో ఎక్కడ నడుచుకుంటూ పోతున్నా, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్, దే షుడ్ నాట్ వాక్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. జనరలీ వితౌట్ ఏ ప్రాపర్ ప్లాన్ హీ డజంట్ సే. అంటే అంత ఆవేదనకు గురి చేసింది. అండ్ ఆ ఆవేదన అంతా ఇంత కాదు, అంటే ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళు లాగా కాకుండా 360 డిగ్రీస్లో చూస్తూ, అటు యూపీ నుంచి ఫోన్ వస్తుంది, ఇటు మహారాష్ట్ర నుంచి ఫోన్ వస్తుంది, మా వాళ్ళు అక్కడ స్ట్రక్ అయ్యారంటారు, వీళ్ళు ఇక్కడ స్ట్రక్ అయ్యారంటారు, దాంట్లో 100 విమెన్ ఉందంటారు, కొంతమందికి చెప్పులు లేవు, బట్టలు లేవు. అండ్ ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, మంజరి గారు చెప్పినట్టు ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఆస్ దెమ్ టు గో అవుట్ ఆఫ్ ద హౌస్. అండ్ అసలు నెలసరి వస్తే ప్యాడ్స్ లేవు, బట్టలు లేవండి, లిటరలీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా నడిచారు. అండ్ అంటే ఒక మానవాళికి ఇంతకంటే విపత్కర పరిస్థితులు, ఈవెన్ అర్త్క్వేక్స్ వచ్చినా కూడా చూసుకోగలమేమో, కానీ బతికి ఉండి మనము చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కష్టాలు పడడం అన్నది ఐ థింక్ వీ వుడ్ నాట్ సీ, వీ షెల్ నాట్ సీ. అంటే పుట్టి ఉండి మన పిల్లలకు, మనకు రాబోయే తరాలకు ఇంత కష్టం రాకూడదని ద పీపుల్ హూ డిడ్ంట్ బిలీవ్ గాడ్ ఆల్సో హ్యావ్ ప్రేడ్. అట్లాంటి సిచ్యువేషన్లో మహిళగా ఒకవైపు కష్టాలు పొందిన వాళ్ళు, ఒకవైపు కష్టాలు తీర్చిన వాళ్ళు, ఒకవైపు రెండింటికి వారధిగా ఉన్నవాళ్ళు, అన్ని రకాల మహిళలను, ఒక మహిళల్నే కాదు పురుషుల్ని కూడా అందరినీ చూసాము. కాకపోతే మహిళలను ఒక కేసు చెప్తాను. ఇన్ వన్ ఆఫ్ ద సిటీ పోలీస్ ఎవ్రీ డే వాట్ ఎవర్ ఆర్ ద డెత్ కేసెస్ ఇనిషియలీ ఫ్రమ్ గాంధీలో ఏం చేస్తారు, రిజిస్టర్ చేసేస్తారు. చేసిన తర్వాత యాక్చువల్లీ డెడ్ బాడీ తీసుకొని పోవడానికి ఎవరు రారు. లాస్ట్కి ఉండేది ఎవరు, అప్పగించాల్సింది ఒక మున్సిపల్ వాళ్ళకు, ఎందుకంటే దే హ్యావ్ టు డూ దట్. అండ్ తీసుకెళ్లేది పోలీస్. ఆఫ్టర్ 6 o'clock మున్సిపల్ వర్కర్ ఆల్సో గోస్ అవే. అక్కడ ఉండేది ఎవరు, ఒక పోలీస్ హోంగార్డు, ఒక పోలీస్ కానిస్టేబుల్. వీళ్ళకు తగువారెవరు, మీరు ఎవరి పేరు రాసుకోవాలి అని అడుగుతారు. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వెన్ వీ హ్యావ్ రిటన్ పోలీస్ నేమ్స్, వాళ్ళ బంధువులుగా, వాళ్ళ దగ్గర వాళ్ళుగా పోలీస్ నేమ్స్ రాసి బాడీని తరలించారు. ఒకానొక సిచ్యువేషన్లో 2 ఫీమేల్స్, 2 డాటర్స్ ఆమెకు, అంటే ఇట్లా న్యూమరస్ ఉండొచ్చు, బట్ బికాస్ వీఆర్ ఫీమేల్స్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్. 40 years, 50 years 2 లేడీస్కి కోవిడ్ వచ్చింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అడ్మిటెడ్. మదర్ డైడ్. అండ్ ఆమెని తీసుకెళ్ళి ఒక వెస్ట్ జోన్లోని ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళ ఇంటి ముందు శవం పెట్టడం జరిగింది. ఏడ్చేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు, కనీసం శవం తీసుకెళ్లే వాళ్ళు లేరు. లాస్ట్కి అడుక్కొని ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్, అరే బాబు గుంత తవ్వునంటే, సార్ 6 అయిపోయింది నేను తవ్వను. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను తవ్వుతాను రా, నువ్వు తవ్వకపోతే అని అన్నప్పుడు, అని నేను కాలర్ తీసుకొని కొడతాను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అన్నది రికార్డ్ చేశాడు. బట్ నువ్వు రికార్డ్ చేసుకో, కానీ నేను ఇప్పుడు నిన్ను ఖచ్చితంగా తిడుతున్నాను, ఎవరికైనా చెప్పుకో అన్న తర్వాత భయపడి ఆ గుంత తవ్వడం జరిగింది. అంటే సో మెనీ పీపుల్ హ్యావ్ జస్ట్ గాన్ వితౌట్ ఈవెన్ బిడ్డింగ్ ఫేర్వెల్, హ్యావింగ్ సో మెనీ పీపుల్ అరౌండ్. అంటే ఎంత ప్రస్ఫుటమైన పాఠము జీవితానికి నేర్పించిందంటే, ఈ పాఠాన్ని కోవిడ్ మనకు యాజ్ హ్యూమన్స్ నేర్పించిన పాఠాలని మీరు with your pen, if you don't put it, it is a big crime. What I feel is, ఈ రోజు మనం చేయకపోతే I think we will get back to what we were. అంటే నిన్నటి రోజు మనము we had seen that only growing of physical assets, education in terms of convent education, and తర్వాత ఫ్యాషన్ in terms of dressing and talking, ఇవే ఒక పెద్ద సివిలైజేషన్కి మార్గాలు అని మరిచిపోయి మనం అడుగులేయడం మొదలుపెట్టిన రోజు. అండ్ ఇట్ ఈస్ ఇనఫ్ అని గాడ్ హ్యాస్ షోన్ అస్ దిస్ స్ట్రైఫ్. అప్పుడు
మనము అసలు మానవులుగా పుట్టిన కారణం ఏంటి అని 6000 ఏళ్ల క్రితము sages when they sat in the forests and found out introversion basically, and when they talked to the nature directly and they said that we are should be but with nature and nothing else అని ప్రూవ్ చేసిన రోజు తిరిగి see you are the supreme and I am not అని నేచర్ చెప్పించింది కదా. దాన్ని మీరు ఇప్పుడు ఈరోజు పెట్టలేకపోతే ఐ థింక్ I fear that even coming generations may get back to the same mode. అలా రాకూడదంటే I wish women can express emotion in a better way than men. So more women journalists should pen down all such stories what you have seen, heard and also were part of it. If you don't do it, అంటే రాయడం రాని వాళ్ళు చక్కగా మాట్లాడడం వచ్చిన వాళ్ళు స్టోరీస్ లాగా చెప్పాల్సిందే, రాయడం వచ్చిన వాళ్ళు రాయాల్సిందే, అండ్ ఎవ్రీ వే ఇట్ హ్యాస్ టు గో అవుట్. క్యాన్ యూ ఇమాజిన్, మేము ఇనీషియల్గా ఫస్ట్ లాక్డౌన్ ఎండింగ్లో వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ మొత్తం మొరేల్ డౌన్ అయిపోయిందండి పోలీస్ది. ఏమైందంటే సీనియర్ ఇన్స్పెక్టర్సు తర్వాత సీనియర్ ఆఫీసర్సు ఫస్ట్ 1 వీక్లో దే డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో హార్ష్ అండ్ అందరికీ అసిస్టెన్స్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే నిద్రలు లేవు, పోలీసులో స్టేషన్లోనే ఉండాలి, తర్వాత ఎటు చూసినా ఫ్యామిలీస్ని బయటికి పంపించేసారు, వంట చేయడానికి ఎవరు లేరు. చాలామంది ఇన్స్పెక్టర్స్కి వాట్ వి డిడ్ ఇస్ ఒక సంచులు నూడిల్స్ పంపించాము, ఎందుకంటే వేడిగా వేసుకొని తినొచ్చాలి అంతే, అంతకంటే వేరే రీజన్ లేదు. అలాంటి టైంలో అందరు యంగ్ ఎస్ఐస్ అప్పుడే ప్రొబేషన్ అయిపోయి వాళ్ళకి పాపం పోస్టింగ్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లోకి అటాచ్ చేస్తే దే కుడ్ నాట్ అండర్స్టాండ్. వాళ్ళు ఏందో ఊహించుకొని పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి ఏందిరా భయ్ ఇది పోలీస్ స్టేషన్కి అటాచ్ చేస్తే ఇంత హీనంగా ఉంటుందా ఉద్యోగం, నా ఫ్యామిలీస్ని నేను చూసుకోలేమా, నేను ఈ రకంగా ఎవరు తిట్టినా పడాలి, ఎవరు ఏమన్నా పడాలి, బట్ స్టిల్ నేను కరోనా వచ్చినా రానట్టు బిహేవ్ చేయాలి ఫైనల్లీ అని ఇదేంటి రా భయ్ అని అనుకున్న టైంలో దే వర్ ఆల్ డౌన్, దే వర్ నాట్ రెడీ టు డూ ద జాబ్. నిజంగా ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్లా జరిగితే బాగాలేదని, అంటే దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ స్టోరీస్ విచ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఇట్లా చేస్తే బాగుండదని దెన్ వీ డిస్కస్డ్ అండ్ దెన్ వీ థాట్ సమ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ మెకానిజం వెరీ ఇన్నాక్యుయస్లీ, బయట పబ్లిక్కి తెలియకూడదు కదా మా మొరల్ డౌన్ అయిందని. అండ్ వీ ఆర్గనైజ్డ్ వెరీ గుడ్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ టు ఆల్ ద ఎస్ఐస్, ప్రొబేషనరీ ఎస్ఐస్. ఏం పని లేదు, ఊరికే ఫోన్ చేయాలి, వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా 6 సార్లు ఫోన్ చేయాలి, చేసి బాగున్నావు మీకు ఎందుకు మేడం మేము బాగుంటే బాగాలేకపోతే అని ఆ కౌన్సిలర్ని అంటారు. అనకపోయినా లేదు రాబాయ్ మీరు తిన్నారా లేదో కనుక్కుందాం అనగానే దే విల్ బికమ్ నార్మల్. లేదు మేడం 3 పూట్ల నుంచి సరిగ్గా తిండి లేదు. దెన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ పర్సన్ అండ్ మేడం నేను ఎట్లోలాగా బాగానే ఉంటాను కానీ నా భార్య ఇంట్లో ఉంది చూడండి, ఆమెతో మాట్లాడండి ఒకసారి, మా మదర్తో మాట్లాడండి, షీ సో వరీడ్ అబౌట్ మీ, అండ్ లేకపోతే మా ఫాదర్తో మాట్లాడండి, నా హస్బెండ్తో మాట్లాడండి, ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్. అట్లా ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ కనెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ కౌన్సిలింగ్. దీస్ ఆర్ ఆల్ ద మెజర్స్ విచ్ వర్ టేకెన్. నౌ వీ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్ దోస్ థింగ్స్, అంటే కౌన్సిలర్స్ మాట్లాడితే పోలీస్ ఆఫీసర్స్ ఏం చెప్పారో అవన్నీ స్టోరీస్ కింద కన్వర్ట్ చేశాం. యాక్చువల్లీ ఇవాళ రిలీజ్ ఉండింది, but we thought we will refine it further and then release it on a different occasion. Itla then చాలా స్టేట్స్లో ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ లాక్డౌన్ ఇంపోజ్ చేయగానే వీ నో దట్ వీ విల్ బి బీటెన్ అప్ బై యూ. ఖచ్చితంగా జర్నలిస్ట్ కనపడేది మేమే కాబట్టి ఏ చిన్నది సప్లై ఆగిపోయినా, హోర్డింగ్ అయినా లేకపోతే ఎక్కడైనా డెత్ అయినా, డెత్కి రిలేటెడ్ యాజిటేషన్ అయినా మేము తప్ప ఎవరం కనపడం కాబట్టి దెన్ వీ థాట్ వాట్ టు డూ. పబ్లిక్ ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉంటే మాత్రమే స్ప్రెడ్ కాదు, ఇంకా ఎవరు ఎన్ని మమ్మల్ని క్రిటిసైజ్ చేసినా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, ఇజంట్ ఇట్? దట్ వాజ్ ద పాలసీ టేకెన్ అప్. ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ప్రియా V5. నువ్వు పక్కకు వచ్చి తీసుకుంటే బాగుంటుంది. నువ్వు పక్క
నెక్స్ట్ మన సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు.